సామెతలు 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదువు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేత కాని అవుదువు. ఈరోజు మనం అందరము కృంగిపోతాం. ఈరోజు మనం గొప్పగా డంబంగా మాట్లాడుతుంటాం, నేను ఇది సాధించగలుగుతాను, అది సాధించగలుగుతానని. దైవజనురాలకి కూడా ఎన్నోసార్లు ఎటువంటి పోరాటాలు వస్తుంటాయి, శ్రమ దినాలు వస్తుంటాయి, అక్కర్లేని నిందలు మాటలు వస్తుంటాయి. కానీ ఆ శ్రమ దినాల్లో చిన్నబుచ్చుకొని, ఎంతమందికి తెలుసండి టచ్ మీ నాట్ ప్లాన్స్? అందరికీ తెలుసు కదా ఏం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ముట్టుకున్న వారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? ఏం జరుగుతుంది? కొంచెం ఇలా ముట్టుకునగానే ఏం చేసి మూసుకుని పోతుంది, చిన్నబుచ్చుకుంటుంది. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఇట్లా ముట్టుకుంటే, ఒక శ్రమ వస్తే, ఒక పోరాటం వస్తే, ఒక ఇబ్బంది వస్తే చిన్నబుచ్చుకుంటాం. ఇంకా అయిపోయింది, నా వల్ల కాదు, నా వల్ల చేత కాదు అని మాటలు మన నోట వస్తున్నాయి కదా. మనము చేతగాని వాళ్ళమంట, అంటే అపవాది చేతిలో ఓడిపోయిన వారమంట. దేవుడు అంటున్నారు, మీరు జయశీలుగా బ్రతకాలి, త్రూ క్రైస్ట్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అని చెప్పాల్సిన మనం ఏం చేస్తున్నామంట, కొన్ని శ్రమలు రాగానే మనం చిన్నబుచ్చుకుంటున్నామంట, నా వల్ల కాదంటున్నామంట. అందుకని దేవుడు అన్నాడు, చాతకాని వారుగా ఉండకండి. ఈరోజు స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ వచ్చినంత మాత్రం మీరు చిన్నబుచ్చుకోకండి. ఒత్తిడిలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నారు, భారంలో ఉన్నారు. అయినప్పటికీ డోంట్ సే ఐ am done. Say I will fight, I will push forward, I will keep moving forward, I will keep pushing, I will keep fighting. Fight the good fight. ఫైటింగ్ అంటే ఏదో మనుషులతో పోరాడమని కాదు, మంచి పోరాటం పోరాడాలి, దేవునిలో పోరాడాలి, ఆయన నీతి, ఆయన రాజ్యం నిమిత్తమై పుష్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. చిన్నబుచ్చుకోవడం కాదండి. ఒత్తిడి రాగానే దయచేసి మాటలు ఆపేయండి. మరలా చెప్తున్నాను, నా వల్ల కాదు అనే మాటలు ఆపేయండి, నా వల్ల చేత కాదు అనే మాటలు ఆపేయండి. నేను ఈ కుటుంబంలో నేను విడాకులు ఇచ్చేస్తాననే మాటలు ఆపేయండి. నాకు ఈ పిల్లలు వద్దు, ఈ పిల్లలు ఈ పిల్లలు నాకు ఎంత స్ట్రెస్ ఇస్తున్నారు ఆపేయండి. ఎన్నో మార్లు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తల్లిదండ్రులు. పిల్లలు ఒకేసారి చెలరేగి, లేకపోతే ఎన్నో ఇబ్బందులు, లేకపోతే శ్రమలో, లేకపోతే ఏదో రీతిగా భయపెట్టడమో బాధ పెట్టడమో తల్లిదండ్రులు చేస్తూ అంటారు. అసలు ఈ పిల్లలే లేకపోయి ఉంటే ఎంత బాగుండేది, ఇంత నెమ్మది లేదంటే వీలు బట్టే కదా. లేకపోతే భర్త భార్య, తినని పెళ్లి చేసుకున్నప్పుడే నాకు ఈ తంట స్టార్ట్ అయిందండి, తినని పెళ్లి చేసుకున్నప్పుడే నాకు ఈ శ్రమలు స్టార్ట్ అయిందండి, తినని పెళ్లి చేసుకున్నప్పుడే నాకు అచ్చు రాలేదండి. మన క్రైస్తవులు కూడా మాట్లాడుతుంటారు, ఏది సరి రాలేదండి, అంత తప్పయింది, అంత శాపం తీసుకొచ్చిందండి అనే మాటలు వస్తున్నాయా? జాగ్రత్త. మన నోటితోటి ఏం మాట్లాడతాము. మీరు అదే ఎటువంటి భయంకరమైన వ్యక్తి అయినా మీరు అటువంటి మాటలు రాకుండా దేవుని అడగండి, దేవా నన్నైనా మార్చు, తనైనా మార్చు, లేకపోతే నా స్వభావం మార్చు, నా దృష్టి మార్చు, నా ప్రార్థన చేసే విధానం మార్చు, లేకపోతే నేను తప్పుగా చూస్తున్నానా, నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా, నేను అన్నీ కూడా నెగిటివ్ తోటి చూస్తున్నానా, నా స్వభావం మార్చు, నా చూపును మార్చయ్యా అని అడగండి. ఒకవేళ మీరు ఎంత పాజిటివ్గా ఉన్నా, ఎంత చక్కగా ఉన్నా, వారు ఇతరులు మీతో అలాగ లేరనుకోండి, మీరు ఏం మాత్రం బెదిరిపోకండి. ఎందుకంటే మనం పోరాడేది మంచి పోరాటం. ఎట్లా కత్తులతోటి, కటారులతోటి, లేకపోతే గొడవలతోటి, విభేదాలతోటి, అరవడంతో పోరాడట్లేదు, కానీ ప్రేమతోటి, సంతోషముతోటి, సమాధానముతోటి, ఓర్పుతోటి, మంచితనముతోటి, సాత్వికముతోటి, వీటితోటి మనం పోరాడేదండి. అది నిజమైన మంచి పోరాటం అంటే. It doesn't matter how others are with you. It is your responsibility to protect your peace. నమ్మిన వారు చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? అది వేరే వారి బాధ్యత కాదు. మనం అనేకసార్లు నీ బట్టే నాకు ఇలాగైంది, నీ బట్టే నా మూడు పాడైంది, నీ బట్టే నేను సంతోషం పోగొట్టుకున్నాను, నేను చక్కగా ఆనందంగా లేసాను, నువ్వు చేసిన కార్యం బట్టే నాకు ఇలాగ అయిపోయింది అని అంటూ ఉంటాం. అనేకసార్లు మనం నేరము వారిపైన వేస్తుంటాము. కానీ ఎవరి బాధ్యత తెలుసా? మీ సంతోషం మీ బాధ్యత. మీ సంతోషం మీ చేతిలో ఉంది, దేవుని చేతిలో కూడా లేదు, అపవాది చేతిలో లేదు, మీ చేతిలో ఉంది. నేను నా సమాధానాన్ని పాడు చేసుకోను, పోగొట్టుకోను. నువ్వు ఎన్ని మాటలైనా నేను పాడు చేసుకోను, నువ్వు ఎంతగా నిందించి నేను పాడు చేసుకోను, నేను నా సంతోషాన్ని, నా సమాధానాన్ని కాపాడుకుంటాను అన్నవారు హల్లెలూయా చెప్తారా? ఏ మాత్రం ఎన్ని మాటలు వచ్చినా ఐ విల్ నాట్ అని దృఢమైన విశ్వాసం, దృఢమైన మనసుతోటి ఉందామండి.